నవంబర్ 15 యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుంచి 37 వచనములు. నిర్గమకాండము, కీర్తనలు, జకర్యా గ్రంథాలలో ప్రస్తావించబడిన 3 ప్రవచనాలు సిలువ వద్ద నెరవేర్పును కలిగి ఉన్నాయి. బైబిలును బాగా చదివి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి మరికొన్ని ప్రవచనాలు కూడా అదనంగా తెలుసు. ఇవన్నీ కూడా కలిసి ఒకే విషయాన్ని నిరూపిస్తాయి. గుల్గొతా వద్ద సంభవించిన యేసుక్రీస్తు ప్రభు మరణం దేవుని చేత ముందే నిర్ణయించబడిన విషయమని అవి రుజువు చేస్తాయి. శిలువ మరణానికి ముందే 100 ఏండ్ల క్రితం దేవుని సంకల్పంలో తీవ్రమైన వ్యవహారంలోని ప్రతి ఒక్క భాగం ఏర్పాటు చేయబడింది. ప్రత్యేక సంఘటనలు ప్రవక్తలకు బయలుపరచబడ్డాయి. మొదటి నుండి చివరి వరకు ప్రతి ఒక్కటి ముందే చూపబడింది. ప్రతి ఒక్కటి కూడా దేవుని సంకల్పం నమూనాల ప్రకారం ఉన్నది. ఉన్నతమైన సంపూర్ణమైన కోణంలో క్రీస్తు లేఖనముల ప్రకారము మరణించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3. దేవుని వాక్య అధికారానికి బలమైన రుజువుగా ఆ ప్రవచన నెరవేర్పును పరిగణించడానికి మనం సంశయించవద్దు. ప్రవక్తలు క్రీస్తు మరణం గురించి ప్రవచించడమే కాకుండా ఆయన మరణానికి సంబంధించిన వివరాలను కూడా ప్రవచించారు. మరే ఇతర సిద్ధాంతం పైన అనేక ప్రవచనాల నెరవేర్పు పరిస్థితులను వివరించడం అసాధ్యమే. వాటిని అదృష్టం, అవకాశం, ఆకస్మిక సంఘటనలకు తగిన వివరణలుగా పేర్కొనడం అసంగతం, అసంబద్ధం. దేవుని ప్రేరణ చేత అన్నది ఒక్కటే హేతుబద్ధమైన వివరణ. ప్రవక్తలు ముందుగానే శిలువ మరణం గురించి ప్రవచించిన ప్రవచనాలు ఆది నుండి అంతాన్ని చూసేవాని ప్రేరేపణతో రాసిన పుస్తకాలు. అవి మానవ రచనలుగా కాక దేవుని చేత ప్రేరేపించబడినవని ఎరిగి చదవాలి. బైబిల్ ప్రేరేపణను తృణీకరిస్తున్న వారందరి కష్టాలు వాస్తవానికి గొప్పవి. నిజానికి క్రైస్తవునిగా ఉండడం కంటే అవిశ్వాసిగా ఉండడానికి మరింత అహేతుక విశ్వాసం అవసరం. క్రీస్తు మరణాన్ని గురించిన ప్రవచనాలు, ఆయన వస్త్రాలు, ఆయన దాహం, ఆయన ప్రక్కలో బళ్ళెం, ఆయన ఎముకలను గురించిన ప్రవచనాల నెరవేర్పును దైవిక ఏర్పాటుగా కాకుండా అదృష్టవశాత్తు సంభవించిన వాటిగా పరిగణించే వ్యక్తి నిజానికి సులభంగా మోసపోయే వ్యక్తి అయి ఉంటాడు. ధ్యానం కోసం దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులోనే వాటి నెరవేర్పును, వాటి ధృవీకరణను కలిగి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20.